సంక్రాంతి పండుగకు అల్లుని బిడ్డ రమ్మన్నా ఇంతవరకు రాకపోయా తోటలు అందరు వచ్చారు. వస్తారా రా? ఓ అనిత, అనిత, ఓ అనిత ఇక్కడ రాయే. అరే ఏంటయ్యా పని చేసుకొని ఎప్పుడు పండుగ పోలే ఒకటే పిలుచుడు పిలుస్తానా? పండుగకు బిడ్డ అల్లుడు వస్తాన్నారు, ఇంతవరకు రాలేదు. అసలు వస్తారా రా? అవును కదా, ఈ రెండిట్లలో ఏదన్నా ఒకేళ్ళు పట్టుకోయ్యా. పట్టుకున్నా వస్తారు. మరి ఇది పట్టుకుంటే ఇది కూడా పట్టుకున్నా వస్తారు. నువ్వు మస్తు సరదానే ఉన్నాయి. మరి లేకపోతే ఏమనుకుంటాను? అయితేవే గాని వాళ్ళు ఎట్లయినా వస్తారు. అల్లుని గుణం తెలిసి కూడా నువ్వు ఎదురు చూస్తానంటే నీకు మొక్కలున్నాయా? నీకు నీతో నడితే నాకు పని కాదు. ఇంట్లో మస్తు పని ఉన్నది, నేను పోతానా? పో. హరిత, మా ఊరు నుంచి మీ ఊరు దాకా ఈ సంచులు నాతోనే మోపించినావు కదని ఇప్పుడు నువ్వు సంచులు తీసుకోరాదేగా. హరిత, మీ ఊరు ఎంతైనా మా అత్తగారు చదిపోతుంది, ప్లీజ్ తీసుకో. హరిత, ఇంటికాడ నువ్వు నన్ను ఆట ఆడిస్తావు కదా, ఇలా మా అత్తగారింటికి అంటే మీ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంటికాడ నిన్ను, మీ అయ్యను, మీ అమ్మను, మీ తమ్ముడిని, మీ చెల్లెను అందరితో ఆట ఆడుకొని పండగ కూలి తీయపోతే నా పేరు అనిలే కాదు, రాయిగా. మామా, మామా, ఓరు మామగా, మామా అంతే మరి. మామా సంక్రాంతి వచ్చిందే తుమ్మెద. అయిందా? మంచిగా అయిందా? ఎందుకు అంత తొందర నీకు? నీకు ఒక కొత్త డ్రెస్ కొనిస్తా గానీ ఏడవకే తల్లి, ఇంటి ఇచ్చేది పోతుంది. అవునే, బావ కొనిస్తాడు కదా, కొనిస్తాడు. అక్క బావ మాట మీద నిలబడాడు. అవునా? నిలబడవా నువ్వు మాట మీద? అవును నిలబడా, నేను భూమి మీద నిలబడతా, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అక్కడ చూసినావా అక్క, చెప్పినగా బావ మాట మీద నిలబడ్డాని. ఏంది బిడ్డ మళ్ళీ? అగో అల్లుడు, ఎప్పుడు వచ్చావు అల్లుడు? ఏంది మామా, గిదేనా మర్యాద? మామా నేను ఒక మాట అడుగుతా. బిడ్డ బాగున్నావా? నేను బాగున్నా నాయన. లొల్లి పెట్టేది బిడ్డ, బాగున్నావా? నేను మంచిగా ఉన్నామ్మా, మీరు మంచిగా ఉన్నారా? మేము బాగానే ఉన్నాం బిడ్డ. అల్లుడు, అల్లుడు బాగున్నావా? సరే సరే కానీ అవు అనిలు ఇవ్వడాకేమంటున్నావు? మీరు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోరు. అయ్యో చెప్పరా అదయ్యా? లే మీరు కానీ మీరు మాట్లాడుకునేది అయిపోయినాకనే నేను మాట్లాడతాను. ఈ మనిషి నిజంగా. అగో ఏమైంది అనిలు చెప్పు. నేను చెప్పా. అర్థ రా బిడ్డ. ఏంది బిడ్డ, నీ మొగుడు మోకాలు గట్ల పూసుకొని వచ్చిండు. మన సప్పుడే కుండే గొబ్బ మీద అడిగేసి కాలు జరిగి ముగ్గులా పడ్డాడు. ఇంకా మళ్ళీ ఇంటే లొల్లి అవుతుంది. అయితే నన్ను రా బిడ్డ ఇంట్లోకు. నేను రాను. అగో రావా? ఏమైంది బిడ్డ? ఏమైందా? కాలు కడుక్కోనికి మీరు అసలు నాకు నీళ్ళు పెట్టిరా? అయ్యో మినరల్ వాటర్ దొరకలేదయ్యా, అందుకే పెట్టలే. ఏంది మినరల్ వాటరా? కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది కానీ అవి మినరల్ వాటర్ చూసుకునే తెలియదా? అబ్బా వీళ్ళు నా పంచి నాకే వేసిరు. మినరల్ వాటర్ దొరకకపోతే ప్లాంట్ పెట్టాలి. ఏంది? ప్లాంట్ పెట్టాలి. ప్లాంట్ అంటే? అయ్యో అది కూడా తెలియదానే అమ్మ. ప్లాంట్ అంటే చెట్టు. బావ చెట్టు పెట్టమంటుండు. అయ్యో ఏం చెట్టు అడిగే పెడతామని. మనీ ప్లాంట్ అనుకుంటామా, బావకి పైసలు పిచ్చి ఎక్కువ ఉంటదిగా. అమ్మో ప్లాంట్ అంటే అది కాదు, వాటర్ ప్లాంట్ పెట్టాలా అంటుండు. ఓహో వాటర్ ప్లాంటా? సారీ అల్లుడు, ఏమనుకోకు, ఈసారి అడ్జస్ట్ చేసుకో. అరే కిషోరు, బాగా నిలబట్టుకోరా అర్జెంటు. ఏమైందో తెస్తలేవు? బాగున్నా బావా? గడ్డెట్ పోతావురా? గిట్టెట్ అంటావేంది? లండన్ బాత్రూమ్ పోతున్నా, బావకేమో అర్జెంట్ వచ్చే లండన్ బాత్రూమ్ లో పెట్టొస్తా బాకి.
దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది అంత పిచ్చి పిచ్చి చేస్తారు. అయ్యే కిషోర్ గా ఆ బకెట్ తీసుకొని ముఖం కడుపున అక్కడ పెట్టుకో. సరే అక్క. పో కడుకోపోయిగా. ఏమైందిరా అట్లా చూస్తున్నావు? ఏమైంది బావ ముఖానికి ముగ్గు అంటింది? ఆయన కింద ఇట్లా పడ్డా ఏంది? ఏం లేదురా కిషోరు, వస్తుంటే అందరు నన్నే చూస్తారని దిష్టి తగులుతుందని నేనే చూసుకున్నా. సరే తీ బావ కడుక్కో. ఏం చేయమంటారా కిషోరు, మీ బావ అందం అసంటుంది మరి. అంత అర్థమవుతుంది ఇక్కడ. సరే తొందర ఇంట్లో పోదాం పరి, అమ్మ పిలుస్తుంది. బావా మరి కాళ్ళు మరదల్, నేను కాళ్ళు అడిగేది మీ ఇంట్లో లేత్తి అంటే రోజు దేంతో కడుగుతున్నావు బావా? శానిటైజర్తో అడుగుతున్నా. ఏంటి శానిటైజర్తోనా? శానిటైజర్తో కాళ్ళు కడుపుకొని ఈయనే చూస్తున్నా. సరే తీ అల్లుడు లోపలికి అది రారి. ఏంది ఎక్స్ట్రా బాగా చేస్తున్నావు, కవర్ చేయలేక సస్తున్నా. ఎక్స్ట్రా నేనెక్కడ చేసిండే, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఎక్స్ట్రా. అత్తగారింట్లో పిల్లలతో సరసాలు, అదే అసలైన సంక్రాంతి. అయ్యో సారీ అనిలో తాళం చేయండి జరా తీసుకొని పోదామని వచ్చిన. పోయిండా అయ్యా? దగ్గర పొడిషం. సరే హరిత, మరి మీ అమ్మని సారీ అనిలు, ఇక్కడ మీ మామ తెలియకుండా డబ్బులు దాచిపెట్టిన తీసుకుపోదామని వచ్చిన. పోయింది. సరే హరిత, మీ అమ్మల ఇంటికి బావా ఏంది పిల్ల? ఏం చేస్తారు బావా? చిత్తుబొత్త ఆట ఆడుతున్నాం, ఆడతావా? నేనేం ఆడగాని అక్కడ నా ఫోన్ మర్చిపోయినా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆడుకోండి బావా. బాయ్. ఆడుకుంటుంది. బాగానే అవుతుంది పాటు సంక్రాంతికి. అనుకో ఏమైనా నీదే మంచిది బావ, నాదేం మంచి లేదు. ఏంటిదిరా? మధ్యాహ్నానికి మంచిగా దావతీ కాబట్టి మా దోస్తుగాళ్ళకి దావతీ అని నా తాను ₹1 లేకపోయా. పిచ్చోడా, మీ దోస్తులకు దావతీనికి పైసలు లేకపోతే ఏంద్రా, పెద్ద ఫోన్ ఉందా? ఉన్నది. అయితే నీ దగ్గర పైసలు అన్నట్టే. గట్టెట్లా బావ? గట్లెట్లా కాదురా, నీకు ఒక మంచి యాప్ గురించి చెప్తా విను. నో స్టాప్ ప్రో అనేది ఇండియాలో మంచి స్పోర్ట్స్ ప్రిడిక్షన్ అండ్ స్పోర్ట్స్ ఫ్యాంటసీ అని మంచి గేమింగ్ యాప్ రా. ఈ యాప్ నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినావు అనుకో, ₹100 బోనస్ వస్తాయిరా. అవునా బావా? అట్లనే ఈ యాప్లో నువ్వు మనీ యాడ్ చేసినావు అనుకో 100% క్యాష్ బ్యాక్ వస్తాయి. నిజమా బావా? నిజంగా. ఇంకొకటి రే, ఇలా నువ్వు 2 విధాలుగా పైసలు సంపాదించవచ్చు. ఎట్లా అంటే, ఒకటేమో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంది అనుకో, నీకు నచ్చిన టీం పైన నువ్వు పైసలు పెట్టుకొని పైసలు సంపాదించుకోవచ్చు. నెంబర్ 2, నువ్వు క్రికెట్ బ్యాట్స్మెన్ అయినా లేకపోతే ఆల్రౌండర్ పైన నువ్వు పైసలు పెట్టి పైసలు సంపాదించుకోవచ్చు రా. నిజంగా ఈ పైసలు డైరెక్ట్ నువ్వు మళ్ళా యూపీఐ నుంచి అన్నా లేకపోతే పేటిఎం నుంచి డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అరే అంతేకాదురా, ఈ యాప్లో ఇంకా మస్తు గేమ్స్ ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, హాకీ మస్తు గేమ్స్ ఉన్నాయి. నీ ఇష్టమైన గేమ్స్ ఆడుకోవచ్చు. అది నాకు కూడా డౌన్లోడ్ చేసి బావా. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తా. ఇగో చూసినావారా, ఇగో అని కొట్టాలి. వచ్చిందా? ఇగో ఇట్లా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ కొట్టు. ఇన్స్టాల్ అవుతుందారా? ఇన్స్టాల్ చేసినాక డైరెక్ట్ సైన్ అప్ గా ఇక. ఓకేనా? ఇక నీకు నచ్చిన గేమ్స్ ఆడుకోరా రే, మస్తు పైసలు సంపాదించుకో, దోస్తుగాలకు దావతి. బాగా ఇన్స్టాల్ చేసినాం కానీ నా తన పాన్ కార్డ్ లేదుగా. దానికి పాన్ కార్డ్ గిన్ కార్డ్ ఏం అవసరం లేదురా, ఎంజాయ్. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసిరుగా, మీరు కూడా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ప్రతి ఒక్కరు వెళ్ళి లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మస్తు పైసలు సంపాదించుకొని ఇష్టమైన గేమ్ ఆడుకోరి. ఇప్పుడు మీ దగ్గర మందు టాపిక్ తీయాలి. ఏంది మామా, ఏంది సంగతి? ఏముంది అల్లుడు, కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందట. అబ్బా, వీనికి ఇట్లా అర్థమైందా? నాకే పనిచేస్తారా? ఉండు, ఎట్లా వేయాలో నాకు తెలుసు. అవును మామా, నేను నిలబడ్డా కదా, నువ్వేం చేయాలి? నేను కూడా నిలబడాలి. మరి కూర్చున్నావేంది? అబ్బా సారీ అల్లుడు, ఏమనుకోకు. ఏంది మళ్ళా కూర్చున్నావు? నిలబడ్డప్పుడు నిలబడమన్నావు కదా, కూర్చున్నప్పుడు కూర్చోమంటావు కానీ కూర్చున్నా.
సరే కానీ మందు తీసుకొచ్చినావా? తెచ్చినా నీలో. మరి బ్రాండెడ్ లేదండి? నా బ్రాండ్ నాకు తెలుసు కదా. అంటే నాకు తెలియదా? ఇద్దరికి తెచ్చిన అల్లుడు, ఒక ఫుల్ బాటిల్ 2 బీర్లు. గుడ్ బాయ్, వెరీ గుడ్ మామయ్య. ఇంకేందిగా పక్క వారు చికెన్ ముక్క పెట్టు. పార్టీ ఎట్లుండాలి చెప్పాలా? పోయిన సంవత్సరం లెక్క ధూమ్ ధామ్ ఉండాలి, అర్థమవుతుందా? కానీ ఇక అయితే ఇంకేంది బావ డీజే పాటలు పెట్టుడే. బీరు వస్తుంది నేను. హరిత ముక్క రాలే ఇంకా తెస్తున్నా. స్పీడ్గా. ముందుగా బీరోయ్ బావ రెడీయా? రెడీ. కానీ ఇరా పాట 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 పెట్టు. బావా థమ్స్ అప్ బాయ్. పోసుకోరా, మీ అయ్యే తెచ్చిందేనా? నేనే పోసేది, నువ్వే పోసుకో. పోసుకుంటుంది. పాట పెట్టాలా బా? పెట్టుడే ఎగురుడే. ఎస్ బావా. జై లేవు లేవు మరి లేవు కూడా మీ డాడీనే. లేకు. నీ కన్ను పాడుగాను నీలో నా పన్ను నేల వారిలో నీ కన్ను పాడుగాను నీలో నా పన్ను నేల వారిలో నీ కన్ను మూసుకుంటనే హరిత నీ పండు ఏరుకొస్తనే హరిత నీ కన్ను మూసుకుంటనే హరిత నీ పండు ఏరుకొస్తనే హరిత సెట్ల కింద కూసరి నువ్వు సేద తీరుతుంటే నువ్వు సెట్ల కింద కూసరి నువ్వు సేద తీరుతుంటే నా సెతులు పాడుగాను నీ దిక్కు చూపవట్టే నా సెతులు పాడుగాను నీ దిక్కు చూపవట్టే కొంటిగా నేను కూసోని సేద తీరుతుంటే కొంటిగా నేను కూసోని సేద తీరుతుంటే గాజులు కళ్ళు మానే ఒళ్ళంత దిగులాయే గాజులు కళ్ళు మానే ఒళ్ళంత దిగులాయే అరే అరే అబ్బా ఏ రకాడికి చాలు కానీ కిషోర్ గా ఈ ఒక ఆట ఆడుకుందాం రా. ఏమాట బావా? దంశరాజ్. ఆడదాం ఆడదాం. దివ్యక్క రా. ఏమాట? దంశరాజ్ ఆట ఆడదాం దా. కూర్చోబెట్టరా. రక్క మధ్యలో ఏమేవాళ్ళరావు? అనిలు మా అక్క బిడ్డ, నేనే పండుగ రమ్మన్నా. అవునా? అయితే ఇంట్లో తీసుకో, మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడే తనవారా ఇంట్లో అందులో నేను ఆడతా. ఇప్పుడు నిన్ను ఒక ఆట ఆడుకుంటా చూడరా బాబు. ఆడతావా మామ? కూర్చో ఇక. సరే కానీ మీరు లేచి బాగా ఆకలి అవుతుంది, బువ్వ ఏర్పాటు అయిపోయి నడువురి. ఈ మొబైల్ ఎప్పుడు ఇంతే, ఆడలు ఫ్రీగా కూర్చుంటే ఓర్మనే ఎవరు నేను కూర్చుంటే ఏమైతుందో. బిడ్డ పప్పదప్ప చాలు, మీరే ఆడుకోవాలి ఇక మీరే. మేమే ఆడుకుంటాం. ఇప్పుడు చెప్పు మామ, ఇవరిదాకేమో అన్నావు? నేను కూడా ఆడతా అల్లుడు అన్న. సరే మామ, ఉట్టిగా ఆడితే మజా ఏముండదే. మరి ఎట్లా ఆడదాం? ఎట్లా ఆడదామంటే మామ, నేను ఓడిపోయినప్పుడు నువ్వు పువ్వు అనాలి, నువ్వు ఓడిపోయినప్పుడు నేను పువ్వు అంటా. అబ్బా ఏదో ఆట గమ్మత్తుంది. స్టార్ట్ చేద్దాం. సరే అరే మీరేం చేస్తారా? లూడో గేమ్ ఆడతాం బావా. లూడో గేమో ఏదో గేమో తర్వాత ఆడుకోరు కానీ మన ఆడవాళ్ళు ఇట్లా వేరు కదా. పక్కకు మది క్లాసులో తీసుకొచ్చిన పెట్టుది. ఇంకా అయిపోలే. అయిపోలేదు పువ్వే. రెడీగా పెక్కేసి ఆడదాం. రారు వస్తున్నా. బావా, ఇది నీది. ఇది నాది. మీరు లూడో ఆడుకోరి, వెనకకొచ్చి ఆడుకోవాలా? ఇక్కడ పక్క కూర్చొని ఆడుకోరి. మామ లే జస్ ఆడదామా ఇక? ఆడదాం. చిన్న పేరా నాకు తెలిసిపోయింది, శివ.
రాంగు శివ కాదు మళ్ళా శివం. నేను ఒప్పుకోను, అంత తొండి తొండి. మామ ఆట అంటే ఆటనే. ఈ అమ్మ ఏమంటావురా కిషోర్? అవునే డాడీ. ఏ అంత తొండి ఆడుతున్నావు నువ్వు. నేను ఎంతో నడుతున్నా మామ. సరే ఇప్పుడు నువ్వు సరిగా చెయ్యి, నేను చెప్తా. సినిమా హీరోనా? ఇండియా? ప్రభాస్? అల్లుడు నువ్వు పప్పుల కాలేజ్, నేను ప్రభాస్ కాదు అన్నది అమితాబ్ బచ్చన్. దా ఇస్తుందరా తూ అంట. ఏ మామ ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్టే చెప్పినా. ఎట్లా కరెక్ట్? నేను అన్నది హిందీ హీరో. నేను చెప్పింది కూడా హిందీ హీరోనే. ప్రభాస్ తెలుగు హీరో కదా. బాహుబలి సినిమా తోటి హిందీ హీరో అయింది కదా. అవునా డాడీ? నేను ఒప్పుకోను, అంత తొండి తొండి. నేను ఒప్పుకోను పో. ఏ మామ నువ్వు 2 సార్లు ఓడిపోయినావు, ఇక తప్పదు, ఖచ్చితంగా నేను తూనాలి. దా ఇక దా. తూ 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 తూ. నువ్వు ఆగు, నేను పుట్టి వెళ్ళామని ఇంతవరకు ఏమంతా తూ అనిపించుకోలేను. నా అల్లంతో తూ అనిపించుకున్నాను. నేను బతక చూడు అమ్మ. నువ్వు చూడు. నేను బతక. అరే కిషోర్గా మీ డాడీ సస్తా సస్తాను పోతుండ్రా. పోరా పోరా. ఏ ఉకోబా, మా డాడీ ఎప్పుడు సస్తా అంటాడు కానీ ఎప్పుడు పోతుండే నేను సస్తా అంటాడు. పోపు రాడు రాడు అప్ప. డాడీ 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 నేను చస్తాను, డాడీ, డాడీ, నేను చస్తా. నా ఇజ్జత్ అంతా ఇస్తున్నది. నేను ఉండనే ఉండా. నేను చస్తా. నేను తీరా గెడిది లోపల నువ్వు తాళం తీరా. నేను చస్తా. యో బిడ్డ అనిత, అన్నేమో కానీ నీ మొగంతో మాత్రం గా శరమాట మాత్రం ఆడ చెప్తున్నా. నాకైతే తెలియదు, నేనేమనలే హరిత. ఏమని కాదు, ఇప్పుడు ఏదో ఒకటి చేసిన మా ఆయన ఆపు, లేకపోతే మా అయ్యకేమైనా అయిందనుకో నీ మీదనే అయితే చెప్తున్నా. నా మీద కిందకి వస్తుంది రో. నువ్వు పుల్ల పెట్టినావు కాబట్టి. నేనెందుకు పుల్ల పెట్టినా? ఇగో నువ్వు ఎవరు పుల్ల పెట్టినా నాకు బాగా తెలుసు, కానీ ముందైతే నువ్వు మా అయ్యని ఆపు. అరే అని కూసాం. ఇప్పుడు చూడు మామ, ఘోరం జరిగిపోయింది. ఏమైంది అల్లుడు? నువ్వు తండ్రి కాబోతున్నావు. వామ్మో, నా పిల్లం కూడా నా ఇజ్జత్ తీసేదా. ఇక నేను బతక. వామ్మ, ఇక నేను బతక. ఏం మాట్లాడతాను? అదేనా మాట్లాడు? చక్కగా చెప్ప. మామ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకోకు. నువ్వు తండ్రివి కాదు, తాతవు కాబోతున్నావు. అవునా బిడ్డ? అవునా ఆయన? అవునా అర్థ? అవునమ్మా. అయితే నేను తాతను కాబోతున్నా. నేను తాతను కాబోతున్నా. నేను తాతను కాబోతున్నా. తాత 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 తాతను కాబోతున్నా. సరే కానీ మామ, నువ్వు నాకు మేనమామ అవుతుంది. నిన్ను ఆట పట్టడానికి ఆ మాత్రం కాల్చుకునే లేకపోతే ఎట్లా చెప్పు? నువ్వు గేంటో దానికి అలిగి నేను దస్తా అంటే ఎట్లా చెప్పు? నీ అవ్వ సరే మామ, ఇప్పటి నుంచి నేను ఏ రోజు నిన్ను కాచుక తిన్నాను, మంచిగా చూసుకుంటా. నిజంగానా? ఒట్టాయి ఒట్టు మామ, ఎందుకంటే నేను ఇడిపోయానికి ఇంకో బుడ్డోడు వస్తాడుగా. వామ్మో. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్. సో అందరికి ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఎట్లు అందరు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్త్ గా సూపర్ గా కిరాకున్నాం. అందరు సంక్రాంతి పండుగ నువ్వు మా మామని టార్చర్ పెట్టకుండా మీరైతే హ్యాపీగా బిందాస్ గా అత్తగారింటికి పోయి హ్యాపీగా జరుపుకోండి. సో మరొక మంచి వీడియోతో మా విలేజ్ పటాస్ టీమ్ తోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు మరి ఉంటాం. మళ్ళా బాయ్.